ప్రభువునందు ప్రియమైన దేవుని సంఘమా, అపోస్తలుడైనటువంటి పౌలు ఏథెన్స్ అనేటటువంటి ఒక గొప్ప పట్టణంలో ఉన్నాడు. రెండవ మిషనరీ ప్రయాణంలో ఆయన మొదట ఫిలిప్పి అనే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ చెరసాలలో శ్రమలు అనుభవించాడు. ఆయనను ఒక సంఘం స్థాపించబడింది. అక్కడ నుండి తెస్సలోనిక అనే ప్రదేశానికి వెళ్ళాడు. అనేక మంది విశ్వసించారు, కానీ శ్రమలు రావడం వల్ల అక్కడ నుండి బెరయా అనే ప్రదేశానికి వెళ్ళాడు. బెరయాలో కూడా చాలా వాక్యాన్ని ఆశించి ఎరిగి వాక్యాన్ని శోధించగలిగినటువంటి వారు ఉన్నారు. పౌలు చెప్పినటువంటి సువార్తను వాళ్ళు నమ్మారు. అయితే అక్కడ కూడా యూదుల వల్ల శ్రమలు మరలా కలగడం వల్ల పౌలు అక్కడి నుంచి ఏథెన్స్ అనే ప్లేస్కి రావడం జరిగింది. విద్యావంతులైనటువంటి వారికి ఏథెన్స్ పట్టణం యొక్క విశేషతలు జ్ఞాపకం రావచ్చు. ఏథెన్స్ అనేటటువంటి పట్టణం గ్రీసు దేశానికి రాజధానిగా అది ఉంది. మరి ఈ పట్టణము అన్ని గొప్ప విషయాలకు ఒక కేంద్రంగా అది వెలసిల్లుతూ ఉండింది. మతానికి, సాహిత్యానికి, శిల్పకళకు, అలాగే ఇంకా సంగీతానికి, వీటన్నిటికీ కూడా అది ప్రసిద్ధి చెందినటువంటిదిగా ఉంది. మరి ఈ పట్టణంలో పౌలు ఉన్నాడు. పౌలు యాక్చువల్గా తన యొక్క సహచరుల కొరకు అక్కడ వెయిట్ చేస్తున్నాడు. యాక్చువల్గా అక్కడ మినిస్ట్రీ చేయడం కోసం రాలేదు, కానీ అక్కడికి వచ్చిన తర్వాత అతడు ఆ పట్టణంలో తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉన్నప్పుడు ఆ పట్టణముకు అంతా కూడా విగ్రహములతో నిండి ఉంది. ఎక్కడికి వెళ్ళినా సరే ఏదో దేవతా విగ్రహం, ఏదో దేవుడి విగ్రహం కనబడుతూనే ఉంది. అది చూసినప్పుడు ఈ విగ్రహాలు ఎంత అందంగా చెక్కబడి ఉన్నాయి. పెద్ద పెద్ద దేవాలయాలు, పాలరాతితో చెక్కినటువంటి దేవాలయాలు, పెద్ద పెద్ద శిల్పాలు, చాలా అద్భుతమైనటువంటి ఆ యొక్క చాతుర్యముతో చెక్కబడినటువంటి ఆ యొక్క దేవాలయాలు, ఆ దేవాలయంలో స్తంభాలు. మనమైతే ఒకవేళ ఇన్ జనరల్ నేను చెప్పేది, అక్కడికి వెళ్తే అక్కడ సెల్ఫీ తీసుకుని నేను దీని దగ్గర కూడా వెళ్ళాను, చూశానని మనం చెప్పుకుంటాం. సహజంగా నేను చెప్తున్నాను. కానీ పౌలు వాటన్నిటిని చూసినప్పుడు ఎంత బాగుంది, ఎంత అద్భుతంగా ఉంది ఈ పట్టణం, ఎంత శిల్పకళ ఉంది, ఎంత ఇది ఉంది అది ఉంది అని అతడు అబ్బురపడలేదు. కానీ ఆత్మలో పరితాపం పట్టలేకపోయాడు. హి ఫిల్ విత్ ద బర్డెన్. ఎందుకంటే వారికి దేవుని మీద ఎంతో భక్తి ఉంది, కానీ ప్రాబ్లం ఏంటంటే నిజ దేవుణ్ణి తెలియని వారుగా వాళ్ళు ఉన్నారు. దే వర్ సో రిలీజియస్, బట్ దే డిడ్ంట్ నో హూ ట్రూ గాడ్ ఈజ్. చూసారా? భక్తి ఉంటే సరిపోద్దా? మతం ఉంటే సరిపోద్దా? నీవు సంబంధం పెట్టుకోగలిగినటువంటి దేవుడు నీకున్నాడా? నీవు ప్రార్థిస్తే నీ మొరను ఆలకించగలిగినటువంటి దేవుడు నీకున్నాడా? నీ కష్టంలో తన యొక్క హస్తాన్ని చాపి నీకు సహాయం చేయగలిగినటువంటి దేవుడు నీకున్నాడా? అది కదా కావాల్సింది. ఏ గాడ్ హూ కెన్ టచ్ us, who can communicate to us, who can bless us, who can deliver us, who can save us. మానవాళికి అటువంటి దేవుడు కావాలి. కానీ ప్రజలు ఎన్ని విగ్రహాలు, ఆ ఊరిలో మనుషుల కంటే విగ్రహాలు ఎక్కువగా ఉంటాయని అక్కడ లోకోక్తి ఉన్నది. ప్రియమైన వారులారా, మన చుట్టూ ఎన్నో ఉంటాయి. భౌతికమైన మన కన్నులకు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ నీవు చూడవలసింది ప్రతి వ్యక్తి యొక్క ఆత్మను నీవు చూడాలి. అరే, ఇలాంటి వ్యక్తి నశించిపోతున్నాడే, ఇలాంటి వ్యక్తి నశించిపోవచ్చున్నదే. మన యొక్క దృష్టి నశించుచున్నటువంటి లోకమును ఎడల అది మనకు భారము కలిగించేదిగా ఉండాలి. బికాజ్ వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. వీ నో ద ట్రూ గాడ్. నిజమైన దేవుడు ఎవరో మనకు తెలుసు. కాబట్టి మనం మనుషులను చూసినప్పుడు వారి సౌందర్యాన్ని చూసి అబ్బా ఎంత అందంగా ఉన్నాడు, ఎంత అందంగా ఉంది, ఈ దృష్టి కదా, ఇది లోకపు దృష్టి. ఒక సినిమా యాక్టర్ని మనం చూసామనుకోండి, అబ్బా ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఈమె. నో, a soul that is perishing. ఒక పెద్ద క్రికెటర్ని చూసినప్పుడు ఎంత బాగా ఆడుతున్నాడు. ఎస్, అతనికి ఆ స్కిల్ ఉంది. we admire his skill, but his soul is getting lost. అలాగే మనం చూడాలి ఏ వ్యక్తినైనా సరే. ఇది క్రైస్తవ సంఘమునకు ఆ దృష్టి లేకపోతే, లోకం చూసినట్టే క్రైస్తవ సంఘం కూడా చూస్తే నీ స్పెషాలిటీ ఏంటి? నీ ప్రత్యేకత ఏంటి?
అది కదా మనం ఉన్నటువంటి ఉద్దేశం అది కదా. వీ మస్ట్ టేక్ ద ప్లేస్ ఆఫ్ పాల్. ఆత్మలో పరితాపం పట్టలేక దుఃఖముతో నిండి దేవుని యొక్క మరి ఆ యొక్క సువార్తను ప్రకటించాలనేటటువంటి భారముతో సంఘము నింపబడాలి. లోకంలో ఎన్నో తత్వాలు ఉన్నాయి. ఎథెన్స్లో కూడా ఎన్నో తత్వాలు ఉన్నాయి. ఒక రెండు తాత్విక సంబంధమైనటువంటి గ్రూప్స్ని పౌలు ఎదుర్కొన్నాడు. ఒక గ్రూప్ పేరు ఎపికూరియులు, మరొక గ్రూప్ పేరు స్తోయికులు. ఎపికూరియులు అనేటటువంటి ఈ యొక్క గ్రూప్ని స్టార్ట్ చేసినటువంటి వాడు, ఆ యొక్క ఫిలాసఫీని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి పేరు ఎపికూరియస్. అతని బోధనలో ముఖ్యమైనటువంటి 3 పాయింట్లు ఏంటంటే, సుఖము సౌఖ్యమే మానవ జీవితానికి గురి. ప్లెజర్ ఈజ్ ద చీఫ్ గోల్ ఆఫ్ మ్యాన్ అన్నాడు. అలాగే రెండవది ఏంటంటే, దేవుడు ఉన్నాడు, ఉంటాడు, కానీ ఈ డజంట్ కేర్ అబౌట్ ద హ్యుమానిటీ. వాళ్ళ కష్టాలు కానీ, వాళ్ళ కన్నీళ్లు కానీ, వారి బాధలు కానీ, వారి అవసరతలు కానీ ఆ దేవుడికి అవసరం లేదు. ఆయన ఈజ్ రిమోట్, ఆయన ఎక్కడో తిరుగుతున్నాడు. మూడవది ఏంటంటే, మానవ జీవితానికి మరణమే అంతం, ఆ తర్వాత మానవ ఉనికి లేదు. ఇది ఎపిక్యూరియస్ అనేటటువంటి వాడు బోధిస్తే ఎంతో మంది శిష్యులు అతనికి. జెనో అనేటటువంటి వాడు మరొక తత్వాన్ని బోధించాడు. తను ఫాలో అయ్యేటటువంటి వారిని స్తోయికులు అంటారు. ఈ స్తోయికులు అని ఎందుకు అన్నారంటే, ఇక్కడ తెలుగు బైబిల్లో సంత వీధి అని ఒక మాట వ్రాయబడి ఉంది. ఇంగ్లీష్లో మార్కెట్ ప్లేస్ అని వ్రాయబడి ఉంది. అయితే దానిని వాళ్ళు అగోరా అని పిలిచేవాళ్ళు. అది ఒక పెద్ద మరి ఒక పెద్ద సెంటర్ హబ్ అనమాట, హబ్ ఆఫ్ ద ఏథెన్స్. అదొక పెద్ద కేంద్రంలా ఉంటుంది. మనుషులందరూ అక్కడికి వస్తారు. మనకి ఇప్పుడు పెద్ద పెద్ద మాల్స్ ఉంటున్నాయి చూసారా, అక్కడ కావలసినవన్నీ దొరుకుతాయి. వ్యాపార లావాదేవీలన్నీ జరుగుతూ ఉంటాయి. అంత మాత్రమే కాదు, ప్రజలు కూడుకుని అక్కడ మాట్లాడుకునేటటువంటి వారి యొక్క తత్వాలను, వారి యొక్క విధానాలను వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండేవారు. అలాంటి ప్లేస్లో మరి అక్కడ చాలా అందంగా ఉన్నటువంటి స్తంభాలు ఉండేవి. ఈ యొక్క చారిత్రకమైనటువంటి కొన్ని పిక్చర్స్ని మనం చూస్తే అందులో కనపడతాయి. ఆ స్తంభాలను ఏమనేవాళ్ళంటే, ఆ యొక్క స్థలాన్ని ఏమనేవాళ్ళంటే స్తోయి అని పిలిచేవాళ్ళు. కాబట్టి అక్కడ ఈ యొక్క జెనో అనేటటువంటి ఈ యొక్క గురువు వెళ్ళి పబ్లిక్గా చెప్తా ఉంటే ప్రజలు అక్కడ అతని బోధలు విని అతను వెంబడించేవారయ్యారు. ఆ ప్లేస్ని బట్టి వాళ్ళకి స్తోయికులు అనే పేరు రావడం జరిగింది. ఇతని బోధ ఏమిటో తెలుసా? ఎపికూరియన్స్ యొక్క బోధకు క్వైట్ ఆపోజిట్గా ఉంటుంది అన్నమాట. అతను ఏం చెప్పాడు? ఎపికూరియన్స్ ప్లెజర్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే, జెనో వర్చ్యూ ఈజ్ ద చీఫ్ గోల్ అని అన్నాడు. వర్చ్యూ అంటే సద్గుణం, సుగుణం. ఈ సద్గుణంలోనికి మనం ఎదగాలి, అది మనం దాన్ని సంపాదించాలి అన్నాడు. రెండవది ఏంటంటే, దేవుడి గురించి చెప్పింది, దేవుడు అంతటా ఉన్నాడు. మనం తెలుగులో ఒక మాట వింటాం, సర్వాంతర్యామి. సర్వాంతర్యామి అంటే అర్థం ఏంటంటే, అన్ని చోట్ల అన్నిటిలో కూడా ఉన్నాడు. మనిషిలో ఉన్నాడు, కుక్కలో ఉన్నాడు, పందిలో ఉన్నాడు, నల్లిలో ఉన్నాడు, ఫ్యాన్లో ఉన్నాడు, ఆ యొక్క టేబుల్లో ఉన్నాడు, కీబోర్డ్లో ఉన్నాడు. అందుచేత అతను అలా బోధించాడు. సర్వాంతర్యామి. క్రైస్తవులుగా మనం ఈ మాట వాడకూడదు. సర్వాంతర్యామిగా మనం దేవుడిని నమ్మట్ల. సకల స్థలములందు తన ఉనికిని కలిగి ఉన్నాడు ఆయన. అంతే తప్ప ప్రతి టేబుల్లోను చైర్లోను ఉండే దేవుడు కాదు మన దేవుడు. హీఈస్ అబౌవ్ దట్. అన్నీ ఆయనలో ఉన్నాయి అని మనం చెప్పుకోవాలి. ఆయన ఉనికిలో ఉన్నాయి అంతే తప్ప, ఈ ఫ్యాన్లో దేవుడు అన్నాడు కూడా దీనికో దండం పెడతాను, ఆ రాతిలో దేవుడు అన్నాడు కూడా దానికి దండం పెడతాను, క్రైస్తవ ధర్మం కాదు. కాబట్టి కొన్ని మాటలు మనం తెలియకుండానే మనం అంటూ ఉంటాం, సర్వాంతర్యామి. దట్ ఈస్ నాట్ ద క్రిస్టియన్ థియాలజీ. గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. అంత మటుకే ఇది జెనో యొక్క ఫిలాసఫీ. మూడవది అతను ఏం చెప్పాడంటే, మనిషికి మరణం ఉంది, గుర్తుపెట్టుకోండి, అందుచేత నీవు మంచిగా జీవించు అని చెప్పాడు. ఈ రెండు కూడా డిఫరెంట్ ఫిలాసఫీస్. వాళ్ళు అక్కడ తిరుగుతూ ఉన్నారు, వాళ్ళ ఫిలాసఫీని చెప్తూ ఉంటే పౌలు వెళ్ళి మధ్యలో వాళ్ళకి తన యొక్క బోధన వినిపించాడు. ఈ బోధ వాళ్ళకి చాలా వింతగా ఉంది. ఇట్స్ టోటలీ న్యూ, ఇట్స్ టోటలీ స్ట్రేంజ్ టు దేర్ ఇయర్స్. వారి చెవులకు అది ఎంత కొత్తగా ఉందండి, అంత కొత్తగా. అందుచేత వారితో పౌలుకు సంభాషణ, వాదన, వివాదం ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి. పౌలు తీసుకొచ్చింది ఏంటో తెలుసండి, he didn't bring any philosophy.
ఒక తత్వాన్ని తీసుకొని రాలేదు, ఒక తర్కాన్ని తీసుకొని రాలేదు. అతను తీసుకుని వచ్చినటువంటిది మానవ మస్తిష్కంలో ఊహించినటువంటి ఊహాత్మకమైనటువంటి సందేశం కాదు. ఫిలాసఫీ ఏంటంటే మానవ మనసులో అతనికి ఆబ్జర్వేషన్స్ని బట్టి అతడు మరి కనుగొన్నటువంటి వాటిని చెప్పడమే ఫిలాసఫీ. కానీ పౌలు తీసుకుని వచ్చినటువంటిది దేవుడిచ్చినటువంటి సందేశం. దిస్ ఈస్ ద మెసేజ్ ఫ్రమ్ అబౌవ్. గాస్పల్ ఈస్ ద మెసేజ్ ఫ్రమ్ అబౌవ్. ఎందుకంటే సువార్తకు మూర్తిమత్వము యేసుక్రీస్తు ప్రభువే. గాస్పల్ ఈస్ ద పర్సానిఫికేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయనే సువార్త. ఆయన లేనటువంటి మాటలు సువార్త కాదు. కాబట్టి ఇదేదో చాలా వింతగా ఉంది అని అనుకుంటూ ఉన్నాడు. సంగమ, సువార్త మనం ప్రకటిస్తున్నప్పుడు అవి నీ మాటలు కాదు, నా మాటలు కాదు, ఏ మనిషి మాటలు కూడా కాదు, అవి దేవుని మాటలు. ఎందుకంటే అది దేవుడు మనకిచ్చినటువంటి సందేశం. మానవుడు రక్షించబడినట్లు, దీవించబడినట్లు, తన రాజ్యములో నిత్యము అతడు జీవించగలిగినట్లు, ప్రవేశించినట్లు దేవుడిచ్చినటువంటి మెసేజ్ గాస్పల్. ఈ మాటలు విన్న తరువాత మరి వారు, అయ్యా మేము ఇంకా దీని గురించి తెలుసుకోవాలి, మాకు ఒక పెద్ద బాడీ ఉంది, ఒక కౌన్సిల్ ఉంది, దాని ముందుకు నువ్వు వచ్చి నీ బోధ వినిపించాలని చెప్పారు. పౌలు వెళ్ళాడు. ఆ యొక్క సభ పేరు ఏంటంటే అరియోపగు అనేటటువంటిది. ఈ సభ ఒక కొండ మీద వాళ్ళు మీట్ అవుతూ ఉంటారు. వాళ్ళకి మీటింగ్ ప్లేస్ ఒక కొండ మీద. ఆ కొండ పేరు కూడా అరియోపగి. ఈ కొండ మీద వీళ్ళు ఒక సభగా అనుదినం వాళ్ళు మీట్ అవుతారు కాబట్టి వీరికి కూడా ఏమనే పేరంటే అరియోపగు సభ అనే పేరు వాళ్ళకి ఇవ్వబడింది. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఏథెన్స్ కనుక వెళ్ళినట్లయితే దేవుడు అవకాశం ఇచ్చి మీరు ఈ యొక్క కొండను చూడగలరు. ఆ కొండ మీదకి మెట్లు ఉంటాయి. ఆ మెట్లు ఎక్కే దగ్గర పక్కన ఒక ఫలకం ఉంటుంది. దాని మీద గ్రీకు భాషలో రాయబడినటువంటి మాటలు ఉన్నాయి. ఆ మాటలు మనం చదివితే ఏముంది అక్కడంటే, ఏ సందేశమునైతే పౌలు ఇక్కడ బైబిల్లో ప్రకటించినట్టుగా ఉందో, ఈ అధ్యాయంలో 22వ వచనం నుంచి 32వ వచనం వరకు దాని మీద అలాగే వ్రాయబడి. ఎంత ఆశ్చర్యం చూడండి. బైబిల్లో మాటలు ఈ గ్రంథంలో మాత్రమే కాదు, ఇక్కడ ఇన్ని సంవత్సరాల క్రితం ఇవి పలకబడ్డాయి అని సాక్ష్యం చెప్పడానికి ఒక ఆధారంగా, ఒక ఎవిడెన్స్గా ఇప్పుడు అవి అలా కనబడుతున్నాయి. పైకి వెళ్ళే వాళ్ళెల్లా ఆగి ఆ సందేశాన్ని వింటారు. ఇన్ని జనరేషన్స్లో ఎంతమంది చదివి ఎంతమంది రక్షణ పొందారో మనకు తెలియదు. ప్రియమైనటువంటి వాళ్ళారా, పౌలు పైకి తీసుకుని వెళ్ళారు. అక్కడ సభలో 30 మంది ఉంటారు. ఈ 30 మంది కూడా చాలా సంపన్నమైనటువంటి వారు, చాలా జ్ఞానం కలిగినటువంటి వారు కూడా వాళ్ళు. కాబట్టి ఇలాంటి వారు ఈ సభలో ఉండి పట్టణం యొక్క బాగోగులన్నిటినీ, క్షేమాన్ని, పట్టణం యొక్క మరి ముందుకు కొనసాగే అభివృద్ధి అంతట్లో కూడా వీళ్ళు నిర్ణయాలు చేసేవారుగా ఉంటారు. కాబట్టి ముఖ్యంగా వారి యొక్క మతము, వారి యొక్క తత్వము, అలాగే వారి యొక్క ధర్మశాస్త్రము అంటే లా, వారి యొక్క రాజ్యాంగము, దీన్ని ఆధారం చేసుకుని వాళ్ళు పట్టణాన్ని వారు ఏలుతూ ఉంటారు అన్నమాట. కాబట్టి అందులో ఉండేటటువంటి సభ్యులు సామాన్యమైనటువంటి వారు కాదు. వాళ్ళకు అధికారం ఉంది. ఎవరైనా నేరం చేసినా, తప్పు బోధలు చేసినా శిక్షించడానికి వారికి అధికారం ఉంది. మరణదండను కూడా వాళ్ళు విధించవచ్చు. మరణదండనకు వాళ్ళు సాధారణంగా వినియోగించేది ఏమిటి అంటే తేలు యొక్క విషయాన్ని వాళ్ళు వాడతారు. పౌలు కాలానికి ముందు కొన్ని వందల సంవత్సరాల క్రితం సోక్రటీస్ అనేటటువంటి ఫిలాసఫర్ ఉండేవాడు. అతని బోధలు నచ్చినటువంటి వీళ్ళు ఏం చేశారంటే అతనికి ఆ విషయాన్ని ఇచ్చారు. అతడు దాన్ని త్రాగి మరణించాడు. కాబట్టి అంత కఠినమైనటువంటి నియమావళి కలిగి ఉన్నటువంటి ఈ సభ ముందు పౌలు నిలబడి ఉన్నాడు విత్ ఎ న్యూ మెసేజ్. ఈ యొక్క సందేశం ఎప్పుడు ఎక్కడ వీళ్ళు వినలేదు. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఇలాంటి సందేశాన్ని బోధించలేదు, అపోస్తలులు తప్ప. పౌలు వారి ముందు నిలబడ్డాడు. ఇప్పుడు తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. ఆ బోధ వాళ్ళకి నచ్చకపోతే ఆ విషాన్ని ఇస్తారు, అతను త్రాగి చావాల్సిందే.
మిషనరీలు తమ ప్రాణాన్ని పణంగా పెట్టి సువార్తను ప్రకటించారని మనం తెలుసుకోవాలి. ఎంత వ్యతిరేకతలు, ఎన్ని రకాలైనటువంటి మరి ఈ యొక్క తిరుగుమాటు ఉన్నటువంటి పరిస్థితులను వాళ్ళు ధైర్యంగా ఎదుర్కొన్నారు మనం చెప్పలేమండి. భారతదేశంలో కూడా మత సంబంధమైనటువంటి వారు చంపినటువంటి పరిస్థితులు మన దేశంలో లేవా? ఇప్పుడు జరగడం లేదా? మన దేశానికి వచ్చినటువంటి ప్రథమ శిష్యుడైనటువంటి మరి క్రీస్తు శిష్యుడైనటువంటి తోమ బళ్ళెంతో ఒడిచి చంపేయలేదా? సువార్త ప్రకటించినటువంటి వారు వారి ప్రాణాలను పణంగా పెట్టి చేశారు. మనం దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. అలాంటి వారిని బట్టి మనం ప్రేరణ పొందుతూ ఉండాలి. పౌలు యొక్క జీవితం ఇప్పుడు ప్రాణాపాయంలో ఉంది, కానీ పౌలు దానిని ఒక సదవకాశంగా ఎంచుకున్నాడు. పౌలు ఒంటరిగా నిలబడలేదు. పౌలు వెనక పరిశుద్ధాత్మ దేవుడున్నాడు. క్రిస్టియన్, యు ఆర్ నాట్ అలోన్, యువర్ లార్డ్ ఈజ్ విత్ యు. ఆయన నీతో ఉన్నాడు సుమా. ఆయన నిన్ను నిలబడతాడు. నీ ధైర్యం ఆయనే, నీ బలం ఆయనే, నీ శక్తి ఆయనే, నీ విజయం ఆయనే. హీ ఈజ్ విత్ యూ. వీ మస్ట్ బిలీవ్ దట్. దానిని మనం విశ్వసించగలిగిన వారమైతే ఎంత ధన్యత. నీ విశ్వసించు, నీ ఒంటరి అని ఎప్పుడు అనుకోకు. ఒక నీతిగా నీవు జీవించాలనుకుంటున్నా, క్రీస్తు బిడ్డగా నీవు సాక్షిగా జీవించాలని అనుకుంటున్నా, దేవుడు ఎలా జీవిస్తాడో చూస్తానని చేతులు కట్టుకొని దూరంగా నిలబడ్డా, నీ వెనుక, నీ కుడి ఎడమల, నీ ముందర నిన్ను ఆవరించినటువంటి వాడుగా నీ ప్రభు ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత అండి మనం కలిగి ఉన్నది. పౌలు ఆ ధైర్యంతో నిలబడ్డాడు. నిలబడి వారికి ఒక సదవకాశం, ఎంత అవకాశమో తెలుసా చెప్పమంటారా? మన భారతదేశ యొక్క పార్లమెంట్ ఎంత పవర్ఫుల్ బాడీ మనకు తెలుసు. మనం ఒకళ్ళు పార్లమెంట్ని అడ్రస్ చేస్తే వీఆర్ అడ్రసింగ్ ద హోల్ నేషన్ ఆఫ్ ఇండియా కదా. భారతదేశం అంతటినీ కూడా మనం అడ్రస్ చేస్తున్నాం. పౌలు గ్రీసు రాజధాని అయిన ఏథెన్స్లో ఇదిగో యొక్క ఒక ప్రత్యేకమైనటువంటి సభ ముందు, ఆ దేశాన్ని లేకపోతే ఆ పట్టణాన్ని నడిపించే సభ ముందు నిలబడి ఉన్నాడు. నిలబడి అతడు నోరు విప్పి ఏథెన్స్ వాసులారా అని మొదలుపెట్టాడు. యు మస్ట్ లిసన్ టు దిస్, యు మస్ట్ నో ఇట్. దీన్ని మీరు తెలుసుకోవాలి, దీనిని మీరు విని తీరాలి, ఎందుకంటే ఇది మీకు చాలా అవసరం అని మొదలుపెట్టాడండి. చక్కగా మొదలుపెట్టాడు. పౌలుకు పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఏ సమూహానికి ఎలా చెప్పాలి అనేటటువంటి నడిపింపును అతడు దేవుని నుండి పొందుతూ ఉన్నాడు. మనం కూడా చాలాసార్లు మన ఫ్రెండ్స్ కానీ మన కొలీగ్స్ కానీ మనము ఏదో చెప్పాలని అనుకుంటూ మనం చాలా తడబడుతూ ఉంటాము. దేవుడు మనకు తోడై ఉంటే వారికి చక్కగా సూట్ అయ్యేటట్టుగా మనం చెప్పడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. దాన్ని మనం విశ్వసించి విశ్వాసంతో మరి మనము ఒక అడుగు ముందుకు వేయడానికి ప్రయత్నం చేయాలి. ఏథెన్స్ వాసులారా, నేను మీ పట్టణం అంతా తిరిగినప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. మీరు చాలా భక్తి కలిగినటువంటి వారు. అంత భక్తి లేకపోతే ఇన్ని విగ్రహాలు ఎందుకు ఉంటాయి? ఇంత మరి మత వాతావరణం ఎందుకు ఆవరించి ఉంటుంది అని మొదలుపెట్టాడు. మొదలుపెట్టి అతను ఒక దగ్గరికి వచ్చి ఆగాడు. నేను అలా తిరుగుతూ ఉంటే ఒక బలిపీఠాన్ని చూశాను అన్నాడు. ఒక విగ్రహాన్ని చూశాను అని అనలే. విగ్రహం అయితే మళ్ళీ అతను చెప్పే సందేశానికి ఆటంకం అవుతుంది. బలిపీఠం అయితే అది కేవలం బలిపీఠం, అక్కడ విగ్రహం లేదు, దేవుడు బొమ్మ, దేవత బొమ్మ లేదు. అయితే విగ్రహాన్ని అతను ఎన్నుకున్నాడు, ఆ యొక్క బలిపీఠాన్ని ఎందుకు ఎన్నుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే అతడు తీసుకున్నాడు ఒక మాట. ఆ యొక్క బలిపీఠం మీద వ్రాయబడినటువంటి మాట, తెలియబడని దేవునికి. ఈ బలిపీఠం ఎవరి కోసం కట్టాం? ఏ దేవుడైతే మాకు తెలియదో, ఇంకా మాకు తెలియకుండా ఏదో దేవుడు ఉన్నాడేమో, ఆయన మేము పూజించకుండా, ఆయనకు మేము మరి అర్పించకుండా మేము ఉండిపోతున్నామేమో, అందువల్ల ఆ దేవుడు కోపం వస్తుందేమో, కాబట్టి ఆ దేవునికి ఈ బలిపీఠం అని అన్నారు. ప్రియమైనటువంటి వారులారా, మరి అలాగా పౌలు తీసుకుని
Now I'm going to reveal the unknown God to you. మీకు తెలియబడని దేవుడని మీరు ఎవరు అనుకుంటున్నారో ఆ దేవుని గురించి నేను చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. వాళ్ళకి అటెన్షన్ అంతా డ్రా చేశాడు. వాళ్ళ యొక్క మరి వాళ్ళందరినీ కూడా తన వైపుకు, తన సందేశం వైపుకు ఆకర్షించుకున్నాడు. మీరు పూజిస్తున్నారు, కానీ ఆ పూజించే దేవుడు ఎవరో మీకు తెలియదని మీరు ఒప్పుకున్నారు. ఆ దేవుడిని నేను తెలియచేయాలని అనుకుంటున్నాను. చూసారా, ప్రతి చోట ఒక అవకాశం ఉంటుందన్నమాట మన దేవుని గురించి చెప్పడానికి. పౌలు మొదలు పెట్టాడు ఆ దేవుని గురించి. ఆ దేవుడు ఎలాంటి దేవుడు అంటే హిస్ క్రియేటర్ గాడ్. జగత్తును అందలి సమస్తమును, ఆకాశమును భూమిని సమస్తమును సృజించినటువంటి వాడు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద క్రియేటర్ గాడ్. నిన్ను, నన్ను, మనందరినీ, మనం చూసే వాటిని, మనకు కనబడనటువంటి వాటిని, ఉనికిలో ఉన్నటువంటి వాటన్నిటిని సృజించినటువంటి దేవుని గురించి నేను చెప్తున్నాను. ఆషామాషి చిన్న చిన్న దేవుళ్ళు, దేవతలు కాదు, చిన్న చిన్న మహిమలు కాదు. ద సుప్రీం గాడ్, ఎవరైతే ఈ యొక్క జగత్తుకు దేవుడై ఉన్నాడో ఆయనను గురించి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆ దేవుడు నీకు నాకు ఊపిరిని అనుగ్రహించాడు. ఆ దేవుడు నీకు నాకు జీవాన్ని దయచేశాడు. కొంతమంది దేవుడు లేడని చెప్తా ఉంటారు కదా, మరి వారు పీల్చుకునేటటువంటి ఊపిరి ఎక్కడి నుంచి పీల్చుకుంటున్నారు? వాళ్ళలో ఉన్నటువంటి జీవం ఎక్కడ నుండి వారికి అనుగ్రహించబడింది? When they deny God, they are denying themselves. ఒకవేళ వాళ్ళు దేవుడు లేడు అన్నట్టయితే మరి వారి పరిస్థితి ఏమిటి? నీవు ప్రతి క్షణము తీసుకుంటున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అవన్నీ నీకు నువ్వు క్రియేట్ చేసుకుని నీ శక్తితో నువ్వు తీసుకుంటున్నావా? అసలు నువ్వు తీసుకుంటూ వదులుతున్నావు అనే విషయం కూడా నీకు తెలియదు. అలాగున దేవుడు నిన్ను నిర్మించాడు. నీవు కదులుతూ ఉన్నావు, ఆలోచించగలుగుతున్నావు, మాట్లాడగలుగుతున్నావు. యు ఆర్ ఎ లివింగ్ బీయింగ్ విత్ కాన్షియస్నెస్. ఎవరిచ్చారు నీకు ఇది? పౌలు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, ఈ దేవుడికి మీరేం మందిరాలు కడతారా? మీరేం విగ్రహాలు పెట్టేసి బంగారు, వెండి, రాతితో విగ్రహాలు చేసేసి ఇదే దేవుడని మీరు అంటారా? అది దేవుడు అవుతాడా? మనం సృజించినటువంటి దేవుడు మన చేతులతో మనం సృజించగలమా? కాదు, అలాగా సాధ్యం కాదు. చెప్తున్నాడు ఇంకా, ఆ దేవుడు హస్తకృతాలైన ఆలయాల్లో నివసించడు. ఆయనకి ఏదైనా కొదువైనట్టు మనుషుల చేత ఆయన సేవించబడేవాడు కాదు. కానీ దేవుడే ఒక మనిషి నుండి మానవాళంతటిని సృజించి దేవుని వెదుకు నిమిత్తము కాలములు నిర్ణయించాడు, సరిహద్దులు నిర్ణయించాడు అంటూ చెబుతూ ఆయన ఇంకొక మాట అన్నాడు, మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, ఆయన యందు చలించుచున్నాము, ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాము. వీఆర్ ఇన్ గాడ్. మన బీయింగే ఆయనలో ఉంది అని పౌలు ఇక్కడ తెలియచేస్తున్నాడు. అంటే దేవునికి దూరంగా మనం ఉండలేం. ఉన్నామని మనం అనుకున్నా అది మన యొక్క ఫూలిష్నెస్. ప్రియమైన వారలారా, అయితే ఆయన మాట్లాడుతూ ఒక కవీశ్వరుణ్ణి కూడా జ్ఞాపకం చేశాడు. మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులో కొందరు చెప్తున్నారు. యు ఆర్ ది ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ గాడ్. వాస్తవమే అది. ఈ లోకంలో మనుషులందరికీ అంతో ఇంతో కొద్దిగా దేవుని గురించినటువంటి కరెక్ట్ ఐడియాస్, కరెక్ట్ మరి ఆ యొక్క అండర్స్టాండింగ్ ఎక్కడో ఉంది. దానిని పౌలు కొట్టివేయడం లేదు. కాబట్టి మీ కవీశ్వరులలో కూడా మీ మంచి మంచి కవులు ఉన్నారు, గొప్ప కవులు, గ్రీకు కవులు మనకున్నారు. దానిని తీసుకుని ఎస్ వీఆర్ ద ఆఫ్ స్ప్రింగ్ ఆఫ్ గాడ్ అని అంటూ ఇప్పుడు తన యొక్క అసలైనటువంటి సందేశాన్ని మొదలుపెట్టాడు. దేవుని సంతానమై ఉన్న మనము దేవుణ్ణి ఒక బంగారం, ఒక వెండి, ఒక రాయిగా ఎలా చెప్పగలమండి? ఒక రాయి దేవుడు అవుతాడా? ఒక మెటల్ దేవుడు అవుతాడా? ఆలోచించండి. అది అజ్ఞాన కాలము అని అన్నాడు. అది అజ్ఞాన కాలము. ఇట్ వాజ్ ద ఇగ్నోరెంట్ టైం. మీరు అజ్ఞానముగా ఉన్నారు అని ఇండైరెక్ట్గా అంటున్నాడు. అయితే దేవుడు చూచి చూడనట్టు ఊరుకున్నాడు. ఎందుకంటే అప్పుడు మీకు తెలియదు కాబట్టి. ఇప్పుడు దేవుడు దాన్ని రివీల్ చేస్తున్నాడు. మరి ఎందుకు అజ్ఞానం అని అన్నాడంటే, ఏథెన్స్ వాళ్ళు చాలా జ్ఞానం గలవాళ్ళు అనుకుంటారు. మాకు అన్నీ తెలుసండి అని అనుకుంటారు. మాకున్నటువంటి తత్వవేత్తలు ఎవరికి లేరు.
మీరందరూ చదువుకున్నారు కాబట్టి ఈ పేర్లు విని ఉంటారు. సోక్రటీస్ ఏథెన్స్ వాడు, ప్లేటో అనేటటువంటి ఏథెన్స్ వాడు, అరిస్టాటిల్ అనేటటువంటి వాడు ఏథెన్స్ వాడు. కాబట్టి ఇలాంటి గొప్ప గొప్ప మరి ఫిలాసఫర్స్ తమ యొక్క ఫిలాసఫీతో ప్రజలను బాగా ఎన్లైటన్ చేసామని అనుకున్నారు. వాళ్ళు ప్రజాస్వామ్యం గురించి చెప్పారు, రాజకీయం గురించి చెప్పారు, విద్యను గురించి చెప్పారు, లేకపోతే ఇంకా ఇలా మానవ వ్యవస్థలన్నింటి గురించి వాళ్ళు బోధించారు. ఎన్నో వ్యవస్థలకు వాళ్ళు మూల కారణమయ్యారు. కానీ దేవుని విషయంలో వాళ్ళు అలా ఉండలేకపోయారు. దేవుని విషయంలో వాళ్ళకున్నటువంటిది ఏంటో తెలుసండి, ఇట్ వాజ్ ఓన్లీ అన్ ఇమాజినేషన్, బట్ ద గాస్పెల్ ఈజ్ ద రివలేషన్. అది మనం తెలుసుకోవాలి. సువార్త దేవుని యొక్క ప్రత్యక్షీకరణ. దేవుడు మనకు చెప్పాడు, ఆయన దేవుడిచ్చినటువంటి అది దేవుడిచ్చిన సందేశం. కానీ ఫిలాసఫీ మానవుని యొక్క ఇమాజినేషన్, అది ఊహ. కాబట్టి ప్రియమైన వారులారా, ఏమంటున్నాడంటే మీకు మీ యొక్క తత్వవేత్తలు ఎంతో చెప్పుండొచ్చు, కానీ అది అజ్ఞానమే. దేవుడు దాన్ని చూచి చూడనట్టు ఊరుకున్నాడు. బట్ నౌ గాడ్ రివీల్స్ హిమ్సెల్ఫ్. దేవుడు ఇప్పుడు పరిచయం చేసుకుంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. ఆజ్ఞాపించుచున్నాడంటే ఇంకా దానికి వేరొక ఆప్షన్ లేదన్నమాట. వెన్ గాడ్ కమాండ్స్, యూ హ్యావ్ టు ఒబే, దట్స్ ఆల్. ఇఫ్ యూ డిజొబే, యూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. దేవుడు ఆజ్ఞాపించాడంటే విధేయత చూపించాలి అని. అవిధేయత చూపిస్తే దాని పరిణామాన్ని నీవు అనుభవించి తీరాల్సిందే. ఓ ఏథెన్స్ వాసులారా, ఇదిగో ఇక్కడ కూర్చున్నటువంటి అరియోపగు నాయకులారా, గ్రీసు దేశస్థులారా, ప్రపంచ ప్రజలారా, అంతటా అందరూ, ఎవ్వరూ కూడా ఒక్క వ్యక్తిని కూడా వదిలిపెట్టట్లేదు దేవుడు. అంతటా అందరూ మారు మనసు పొందాలి. దిస్ ఈస్ ద కమాండ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది అంటున్నాడు. మారు మనస్సు అంటే ఆ దేవుని వైపు మన మనస్సును మళ్లించుకొని ఆ దేవునికి తల ఒగ్గి మనము జీవించడం అనే అర్థం. చాలాసార్లు క్రైస్తవులుగా లేకపోతే లూథరన్స్గా మనం అనుకుంటాం, మారు మనసు ఈ మాటలు మనకు కాదండి బాబు, అవన్నీ కూడా ఎప్పుడో మేము ఆ పితరుల నుంచి 3-4 తరాల నుంచి మేము క్రైస్తవులు అని అనుకునేటటువంటి వారంగా మనం ఉంటాం. అది వాస్తవమే. కానీ ఆ మాట మనకు కాదని అనుకోవడం మాత్రం తప్పు. కారణం ఏమిటంటే మార్టిన్ లూథర్ భక్తుడు తాను వ్రాసిన 95 సిద్ధాంతాలు మొదటి సిద్ధాంతమే ఆయన చెప్పింది ఏంటంటే మారు మనస్సు గురించి చెప్పాడు ఆయన. ఈ విషయం మీకు తెలుసా? The very first point of the 95 thesis is about the repentance. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మారు మనసు పొందుడి అని ఆయన చెప్పాడు అని అంటూ ఆయన అన్నాడు, when our Lord and Master Jesus Christ said repent, he willed the entire life of believer to be one of repentance. విశ్వాస యొక్క జీవితము అది మారు మనస్సు పూరితమైన జీవితంగా ఉండి తీరాల్సిందే. క్రైస్తవ తల్లిదండ్రులకు పుట్టినందువలన మనము మరి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామని అనుకోకూడదు అని మార్టిన్ లూథర్ అంటున్నాడు. ప్రతి వ్యక్తి మారు మనసు పొందాలి. హిస్ లైఫ్ మస్ట్ బి కనెక్టెడ్ టు గాడ్. యేసుక్రీస్తు ద్వారా ప్రతి వ్యక్తి యొక్క జీవితము దేవునితో సంబంధ బాంధవ్యంలోనికి ప్రవేశించాలి. ఆ సంబంధ బాంధవ్యం ఏంటో తెలుసా? ఆయన నీకు తండ్రి అయితే నీవు ఆయన కుమారుడు కుమార్తెగా మారిపోతా. ఇది కుటుంబ బాంధవ్యం. దిస్ ఇస్ అ ఫ్యామిలీ రిలేషన్షిప్. అండ్ ద హోలీ గాడ్ బికమ్స్ యువర్ ఫాదర్. అండ్ యాజ్ ఎ చైల్డ్ యూ హ్యావ్ టు లివ్ ఎ లైఫ్ వర్ది ఆఫ్ యువర్ ఫాదర్. నీ తండ్రికి మహిమ కలిగించేటట్టు, నీ తండ్రి యొక్క పరిశుద్ధతను చూపించేటటువంటి రీతిగా నీ జీవితం ఉండాలి. బైబిల్లో ప్రత్యక్షమైనటువంటి దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు. ప్రియమైనటువంటి వారులారా, ఆయన ప్రేమ గలవాడు, కృపగలవాడు. ఆయన తన యొక్క విషయాలలో ఎక్కడ రాజీ పడనటువంటి వాడు. ఆయన రోషము కలిగిన దేవుడు. ఏమనుకుంటున్నావు నీ దేవుని గురించి? ఆ దేవుణ్ణి నీ జీవితంలో నీవు ప్రత్యక్షపరచాలి అన్నట్టయితే, ఇదిగో నీవు మారు మనస్సు పొందినటువంటి వ్యక్తిగా, మారు మనస్సు పూరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తిగా ఉండి తీరాల్సిందే. అలా కాదు అని ఇంకేమైనా చెప్పినట్టయితే నీ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళదే.
ఈ సందేశం నాకు కాదండి, మారు మనసు నాకు కాదండి, అదే వరకు క్రైస్తవేతలకండి. కాదు కాదు. మరి మార్టిన్ లూథర్ ఎందుకు అలా చెప్పాడు? రిమెంబర్, ఒక లూథరన్గా మనం ఉంటే, ఒక సత్క్రైస్తవుగా మనం ఉంటే, మారు మనసు అనేటటువంటి పాయింట్ మన జీవితంలో ఒక ఆరంభం లాంటిదిగా ఉంటుంది అని మనకు తెలిసిపోతుంది. రెండో విషయం పౌలు చెప్పాడు. ఏమన్నాడంటే 31వ వచనంలో, ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. దెర్ ఇస్ ఎ డే ఆఫ్ జడ్జిమెంట్. ఆ యొక్క తీర్పు దినం ఉంది. ఆ తీర్పులో ప్రతి ఒక్కరూ నిలబడాలి. మనందరం నిలబడాల్సిందే. ఈరోజు మీరు నన్ను తీర్పు తీర్చుతూ ఇక్కడ కూర్చున్నారు. అరియోపగు సభ్యులారా, మీకు ఇష్టం లేకపోతే నాకు మరణ శిక్ష విధిస్తారు, మీకు ఇష్టమైతే మీరు నన్ను అంగీకరిస్తారు. బట్ యు ఆర్ సిట్టింగ్ ఆన్ ఎ సీట్ దట్ హెస్ అథారిటీ. యు ఆర్ లైక్ జడ్జెస్. బట్ రిమెంబర్, వన్ డే యు ఆర్ గోయింగ్ టు స్టాండ్ బిఫోర్ ద సుప్రీం జడ్జ్ ఆఫ్ దిస్ యూనివర్స్. ఆయన ముందు నిలబడాలి. ఆ రోజు నీ క్రియలను బట్టి, నీ మాటలను బట్టి, యేసుక్రీస్తు విషయంలో నీవిచ్చినటువంటి రెస్పాన్స్ని బట్టి నీకు ఆ రోజు తీర్పు తీర్చబడుతుంది. ఈరోజు నీకు సువార్త అందించబడింది, మారు మనసు కొరకు పిలుపు ఇవ్వబడింది. నువ్వు మారు మనసు పొందేవా, ఆ న్యాయపు తీర్పులో నీవు అంగీకరించబడతావు. ఒకవేళ నీవు ఆ యొక్క మరి సువార్తను అంగీకరించలేదా, శిక్షకు గురవుతావు. వెరీ సింపుల్ మెసేజ్, బట్ దెర్ ఇస్ పవర్ఫుల్ మెసేజ్. ఇట్ ఈస్ పవర్ఫుల్ మెసేజ్. దీన్ని ఈరోజు మనం కూడా తీసుకోవాల్సిందే. సంఘం తీసుకోవాలి యొక్క మెసేజ్. నేను నిలబడగలనా దేవుని ముందు? నా జీవితం ఆయనకు అంగీకారమైనటువంటిదిగా ఉందా? ఇంకా నా జీవితంలో ఆయనకు మరి మహిమను కలిగించినటువంటివి, ఆయనకు అవమానం కలిగించేవి నాలో ఏమైనా ఉన్నాయా? నా గుణాలలో కానీ, నా అలవాట్లలో కానీ, నా వ్యవహారాల్లో కానీ క్రీస్తు నామానికి దూషణ తెచ్చేటటువంటి ఏమైనా ఉన్నాయా? పరీక్షించుకోండి, పరిశీలించుకోండి. అలాగైతే ఆయన ముందు మనం నిలబడలే. దేవుడు దాన్ని నియమించబోతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, ఎంత పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చాడు పౌలు. ఈ యొక్క సందేశానికి 3 రకాలైన స్పందనలు ఆ రోజు కనబడ్డాయి. ఈరోజు కూడా సువార్త ప్రకటిస్తే ఇలాంటి స్పందనలే ఉంటాయి. మొట్టమొదటి ఏంటో తెలుసండి, ఆయన సువార్తను ఎలా ఎండ్ చేశాడంటే, ఇప్పుడు నేను చెప్పిన సందేశం అంతటికి దేర్ ఇస్ ఎ పవర్ఫుల్ ఎవిడెన్స్, ఒక ఆధారం ఉంది. అదేంటంటే, ఎవరైతే మనకు రక్షణనిచ్చాడో ఆ దేవుడు, ఎవరైతే సిలువలో మరణించి మనకు రక్షణను ప్రసాదించాడో దేవుడు సమాధి చేయబడి తిరిగి లేచాడు. హీ హైలైటెడ్ ద పాయింట్ ఆఫ్ రిజరెక్షన్. ఈ యొక్క పునరుద్ధానం అనే పాయింట్ని ఆయన అలాగ పైకెత్తి ఆయన చూపిస్తున్నాడు అనమాట. ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్. క్రైస్తవుని యొక్క అతిశయం ఏంటో తెలుసా చెప్పమంటారా? క్రైస్తవుని యొక్క అతిశయం ఏంటి? నేను నమ్మినటువంటి దేవుడు ఆయన ముందు మరణం కూడా నిలబడలేదు. మరణాన్ని ఓడించినటువంటి దేవుడు, నేడు సజీవుడైనటువంటి దేవుడు. టుడే హీ ఈస్ లివింగ్ బికాజ్ హీ కాంకర్డ్ ద డెత్ అండ్ ద గ్రేవ్. అంత అద్భుతం. దానిని హైలైట్ చేశాడు. ప్రియమైన వారులారా, ఈ సత్యాన్ని లోకం డైజెస్ట్ చేసుకోగలదా? తమ మనసుకు సరిపోయినటువంటి వాటిని అంగీకరించేటటువంటి మానవాళిగా ఉన్నారు. వాళ్ళ యొక్క మరి అది సమంజసంగా ఉండాలన్నమాట. కానీ దేవుడు మన మనసులకు మించినటువంటి వాడు. హీ కెన్ డూ మిరకల్స్, వండర్స్. మన మనస్సు కంటే మించినటువంటి వాడు దేవుడు కదా. కాబట్టి కొంతమంది దాన్ని అర్థం చేసుకోలేక పౌలును అపహాస్యం చేశారట. నువ్వు సువార్త ప్రకటిస్తే, నువ్వు క్రీస్తు కోసం జీవిస్తే, ఎవరైనా నిన్ను అపహాస్యం చేస్తే నీవు దేవుని స్తుతించాలి. నేను కరెక్ట్గా ఉన్నాను, రైట్ పాత్రలో ఉన్నాను, లేకపోతే నన్ను ఎందుకు విమర్శిస్తారు వీళ్ళు కదండి. ఎనీబడి ఈజ్ మాకింగ్ యూ, దట్ మీన్స్ యు ఆర్ లివింగ్ ఎ రైచియస్ లైఫ్, యు ఆర్ లివింగ్ ఎ గాడ్లీ లైఫ్. నువ్వు సువార్త ప్రకటించినప్పుడు ఎవరైనా దాన్ని అపహాస్యం చేస్తే అది వాళ్ళ మీద ముద్ర వేసిందని అర్థం అన్నమాట. కాబట్టి దానిని ఒక హర్ట్గా, ఒక అవమానంగా ఎంచుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక గ్రూప్. రెండవ గ్రూప్ ఏంటో తెలుసా? ఆలోచిస్తాం. విల్ థింక్ ఓవర్ ఇట్. మీరు చెప్పారు కదా, చాలా బాగుంది, చాలా కన్విన్స్ అయ్యాం, కానీ ఎన్నిటినో మేము వదులుకొని రావాలంటే కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దే పోస్ట్ పోన్డ్. అందులో కొంతమంది రక్షించబడవచ్చు, కొంతమంది వెనక్కి వెళ్ళిపోవచ్చు, చెప్పలేము. కానీ మూడవ గ్రూప్, వారు కొందరు మనుషులు పౌలును హత్తుకొని
విశ్వసించారు. ఆ యొక్క సందేశం ఫలించింది. ఒప్పించబడ్డారు కొంతమంది సత్యం చేత. దేవుని రాజ్యం కొరకు వారు దేవుని కొరకు సేకరించబడ్డారు. వారిలో మామూలు వ్యక్తులు లేరు. ఒక వ్యక్తి ఈ 30 మందిలో ఉన్నటువంటి డియోనీసు అనేటటువంటి వ్యక్తి, డయోనీషియస్. మరి యొక్క వ్యక్తి యొక్క వివరాలు మనకు బైబిల్లో లేవు, కానీ యూసీబిఎస్ అనేటటువంటి ఒక సంఘ పితరుడు, 4వ శతాబ్ద సంఘ పితరుడు ఆయన గురించి వ్రాశాడు. ఏమన్నాడంటే, అతడు డియోనీసు అతడు ఏథెన్స్లోనే పుట్టాడు. చాలా ఉన్నతమైన విద్యావంతుడు. ఏథెన్స్లో చదువుకున్నాడు. ఐగుప్తుకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీస్లో కూడా అతడు చదువుకున్నాడు. మహామేధావి, చాలా సంపన్నుడైనటువంటి వాడు, అధికారం కలిగి ఒక జడ్జి స్థానంలో ఉన్నటువంటి వాడు డియోనీస్. కానీ ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువును తన స్వరక్షకునిగా అంగీకరించాడు. నాకు ఈ యొక్క కౌన్సిల్లో మెంబర్షిప్ పోయినా పర్వాలా, ప్రజలను ఏమనుకున్నా పర్వాలా, నేను ఈ యొక్క రక్షణను నేను పోగొట్టుకోను అని అనుకున్నాడు. ఈరోజు సువార్త వాక్యంలో ఉన్నటువంటి మాట అది. పొలములో ఒక ధనం కనపడిందంట, ఒక ట్రెజర్ కనపడింది. ఆ యొక్క పొలమును సంపాదించుకోవడానికి, ఆ యొక్క ట్రెజర్ను పొందడం కోసం ఒకడు తనకున్నదంతా అంతా అమ్మేశాడంట. తనకున్నదంతా దీనితో సమానం కాదు, కాబట్టి ఇది నాకు కావాలి అని అతను సంపాదించుకున్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో యేసుక్రీస్తు, ఆయన అనుగ్రహించేటటువంటి రక్షణ, ఆయన మనకు ప్రసాదించే నిత్య జీవం కంటే విలువైనవి ఏమీ లేవు. వాటి కొరకు దేన్నైనా మనం పరిత్యజించవచ్చు. ఇట్స్ వర్త్ టు లీవ్ ద వరల్డ్. ఈ లోకాన్ని దాని కొరకు మనం విడిచిపెట్టచ్చు, నిత్యమైన రాజ్యం కొరకు. డియోనీసు అలా చేశాడు. పౌలు చేత అతడు అదే పట్టణంలో బిషప్గా నియమించబడ్డాడని, అదే పట్టణంలో అతడు క్రీస్తును సేవించి హతసాక్షిగా మరణించాడని యూసీబిఎస్ అనే ఆయన రాశాడు. ప్రియమైనటువంటి వారులారా, ఆ రోజు పౌలు యొక్క సేవలో కొద్ది మంది యేసును అంగీకరించారు. మరి సర్వే ఫలితాలు ఏం తెలియజేస్తున్నాయో తెలుసా? ఇప్పుడు ఏథెన్స్ గ్రీస్ యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? 90% మంది, 90% ఆఫ్ గ్రీస్ ఆర్ క్రిస్టియన్స్. 90%. మిగిలినటువంటి 10% ముస్లింలు, యూదులు, క్యాథలిక్లు, ఇంకా ఇతరత్ర మతాల వాళ్ళు ఉన్నారంట. 90%. ఆరంభం స్వల్పముగా చిన్నగా ఉంది, కానీ నేడు అది మొత్తం నింపేసింది. ఎంత అద్భుతం చూసారా? సువార్త యొక్క శక్తి అలాంటిది. ఈ ఉదయకాలం మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండగా, మన సువార్త దినాన్ని, మన సంఘ ఆవిర్భావ దినోత్సవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా, సువార్త ఒక పిలుపైనటువంటి మరి మారు మనసు మన జీవితంలో ఉందా? దేవుని తీర్పును గురించినటువంటి అవగాహన, భయం మనలో ఉన్నాయా? ఒకసారి మనం పరిశీలించుకొని సరి చేసుకోవాలి. ఆయన నమ్మిన బిడ్డలుగా, ఆయనను వెంబడిస్తున్న బిడ్డలుగా మనం ఉన్నట్టయితే, ప్రియమైన వారులారా, ఈరోజు ఇదిగో పౌలు వలె, ఫాదర్ హాయర్ వలె, సంఘ పితరుల వలె మనము కూడా సువార్తను ప్రకటించేటటువంటి, ధైర్యంగా ప్రకటించేటటువంటి స్ఫూర్తిని మనం పొందుకోవాలి. మరి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినట్లు మనం కోరుకుందాం. ఒక నిమిషం